కళ్యాణ లక్ష్మి. సమాజంలో సగభాగం మహిళలే, కానీ వారంతా సామాజిక ఆర్థిక బంధాలలో చిక్కుకున్నారు. వారికి ఇంకా సంఖ్యలు తెలియలేదు. కులం ఏదైనా సరే అమ్మాయి అంటేనే భారంగా చూసే పరిస్థితి ఉంది. ఇక వారి పెళ్లిళ్ల ఖర్చులను తలుచుకొని తల్లిదండ్రులు ఆడపిల్లని గుండెలపై కుంపటిలాగానే భావించే దుస్థితి దాపరించింది. ముఖ్యంగా పేదరికంతో బాధపడుతున్న ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు మోయలేని భారంగా పరిణమించాయి. అట్టడుగు వర్గాల కోసం అనునిత్యం తప్పించే మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి మానసపుత్రిక అయినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం పైన పేర్కొన్న 3 వర్గాల ఆడపిల్లలకు పిల్లలకు ప్రభుత్వ సాయం 51,000 రూపాయలు అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఒక రకంగా ఆడపిల్లల పెళ్లికి అయ్యే ఖర్చులో ఆ కుటుంబం బాధను పంచుకోవడమే ఈ పథకం. ఎస్సీ, ఎస్టీల కోసం అమలు చేసే పథకానికి కళ్యాణ లక్ష్మి అని, ముస్లింల కోసం అమలు చేసే కార్యక్రమానికి షాదీ ముబారక్ అని చెప్పి పేర్లు పెట్టాం. ఈ కార్యక్రమం కింద ఎస్సీల కోసం 150 కోట్లు, ఎస్టీల కోసం 80 కోట్లు, ముస్లిం మైనార్టీల కోసం 100 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రతిపాదించింది. మహిళల్ని గౌరవంగా మర్యాదగా చూసుకోవాల్సిన సమాజంలో వారికి అందుకు భిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. మహిళల భద్రతకు భరోసా లేకుండా పోయింది. అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఈవి టీచింగ్, యాసిడ్ దాడులు లాంటి సంఘటనలు కలవరపరుస్తున్నాయి. మహిళల రక్షణ, దేశ భద్రత విషయంలో కఠినంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. మహిళలు, బాలికల రక్షణ విషయంలో సూచనల కోసం మా ప్రభుత్వం మహిళా అధికారులతో కమిటీ కూడా వేసింది. ఈ కమిటీ చాలా సిఫార్సులు కూడా చేసింది. వీటన్నిటినీ ప్రభుత్వం పనులకు తీసుకొని అమలు చేస్తుంది. హైదరాబాద్ నగరంలో మహిళల భద్రత కోసం, ఈవి టీచింగ్ అరికట్టడం కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటైంది. మహిళల భద్రత కోసం చేపట్టిన కార్యక్రమాలను అమలు చేయడం కోసం బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు కేటాయించిన